జూన్ 12వ తేదీన అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాలకే అహ్మదాబాద్ లండన్ విమానం కుప్పకూలింది. ఈ ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటన కనీవిని ఎరుగని విషాదం ఇది. 200కు పైగా ప్రాణాలు బలి తీసుకున్న అత్యంత ఘోర ప్రమాదం. అయితే విమానంలో అతి ముఖ్యమైన బ్లాక్ బాక్స్ నిన్నటి నుంచి దొరకపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేయగా తాజాగా అది దొరికింది. సంఘటన స్థలంలోనే బ్లాక్ బాక్స్ దొరికినట్లు తెలుస్తుంది. ఇక ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ ఈ ప్రమాదం గతంలో మన దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాన్ని గుర్తు చేస్తుంది. అదే ముంబై సముద్రంలో జరిగిన చక్రవర్తి అశోక విమాన ప్రమాదం. 1978 నూతన సంవత్సరం తొలి రోజున ప్రపంచమంతా ఉత్సవ వాతావరణంలో మునిగి తేలుతుంది. ఇంతలో పిడుగులాంటి వార్త వినిపించింది. దీంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలికిపడింది. జనవరి 1న ముంబైకి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. దుబాయ్కి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలిపోయింది. ఈ విమాన ప్రమాదం ఇప్పుడు జరిగిన అహ్మదాబాద్ ప్రమాదం కంటే ముందు అత్యంత ఘోరమైన ప్రమాదాలలో ఒకటిగా ఉండేది. ఈ ప్రమాదంలో 213 మంది ప్రయాణికులు మృతి చెందారు.